sunshine. Hi everyone, good morning, good afternoon, good evening, good night. ఇప్పుడు ఈరోజు దిస్ ఈజ్ November 8th. ఓకే, ఐఎమ్ స్టీమింగ్ మై వెజిటేబుల్స్. ఇక్కడ రైస్ రెడీగా ఉంది. దెన్ చిత్రాన్నం తెలుసా, చిత్రాన్నానికి వెజిటేబుల్స్ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్, పోపు దినుసులు, శనగిత్తనాలు, పల్లీలు తెలంగాణ లాంగ్వేజ్లో అయితే, రాయలసీమ లాంగ్వేజ్లో అయితే శనగిత్తనాలు, శనక్కాయలు, శనగ్గింజలు అంటే అలా అన్నమాట, వేరియేషన్స్లో అంటారు. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ శనగిత్తనాలు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి వేగాలి కదా, బాగా వేగాలి. మరీ మార్చకండి, మళ్ళీ ఎవరు తినరు. ముద్దకి మళ్ళీ తిట్టుకుంటారు. సో కేర్ఫుల్లీ ఫ్రై దెమ్. అలా అని తక్కువ వేగకూడదు, ఎక్కువ వేగకూడదు. సో ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేసేసాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు బాగా వేయించాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఓకేనా, త్వరగా వేగుతాయి. యూ కెన్ సేవ్ యువర్ గ్యాస్. ఓకే, చూపిస్తాను చూడండి. కొంచెం పసుపు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అదేందో ఎల్లో కలర్ కొట్టినట్టు ఉంటుంది. దాన్ని మోరట్ అంటారు మా ఇంట్లో. అందుకే చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రైస్, వేడి రైస్, దీన్ని ఒక బేసన్లో తీసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం చల్లారాలి, లేదంటే ముద్ద అయిపోతుంది. అప్పుడు జనాలు అంటారు ఏంటిది ఇలా ఉంది అని. కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. ఇది నిమ్మకాయ రసం, నిమ్మకాయ జ్యూస్, లెమన్ జ్యూస్, మీకు ఎంత ఫ్యాషన్ అయితే అంత వాడచ్చు. ఓకే, కొంచెం లెమన్ జ్యూస్. టడా, సారీ అండి అది తీయలేదు. ఓకే, హియర్ యు సీ చిత్రాన్నం, పెరుగన్నం, బీన్స్ తాలింపు, క్యాప్సికమ్ అండ్ పన్నీర్ తాలింపు. క్యాప్సికమ్ దాక్కొని ఉంది, సో డోంట్ మైండ్. ఇక్కడ నేను మా ఆయన కలిసి కట్టుగా సామాన్లు ఎత్తి పెడుతున్నాం అన్నమాట. చెత్తగా వీడియో తీశాను, కానీ పెడుతున్నా. కంటెంట్ కావాలి కదా. ఇక్కడ నేను సోది మాట్లాడుతూ ఉంటే మా ఆయన కొంచెం ఇదిగా వింటున్నాడు అనమాట. అలా ఇదంతా ఎత్తి పెట్టేశాక మధ్యలో మా ఆయన సెల్లు పక్కన పెట్టు అన్నాడు. పక్కన పెట్టేశాను. తర్వాత వీడు నా కొడుకు. అమ్మ, వీడంటే మా అమ్మ చంపేస్తుంది. ఈ అబ్బాయి, ఈ పిల్లగాడు నా కొడుకు అన్నమాట. సో మ్యాగీ చేశాము, మ్యాగీ తినిపిస్తున్నాను, వాడు కూడా తింటున్నాడు. ఈ తలకాయ తిప్పితే నాకు ఎక్కడ లేని బీపీ వస్తుందండి. మడసంగా పెట్టినప్పుడు నోరు తెరిచి తినాలన్నమాట. అలా కానీ వాళ్ళని ఏమనలేము. అలా నెక్స్ట్ డే, దిస్ ఈజ్ 8th November. అగైన్ స్టీమింగ్ ద వెజిటేబుల్స్. టుడే ఈజ్ సొరకాయ, ఏదో కాయ, క్యాప్సికమ్. ఈ సొరకాయని ఏం చేద్దామా అనుకున్నా. బెండకాయ బజ్జీ చేశానండి. బెండకాయ బజ్జీ తెలియకుంటే ఈసారి నాకు
కింద కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ మేక్ ఇట్ వన్ డే అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ. బెండకాయ బజ్జీ అయిపోయింది. ఓకేనా, ఎమ్మీగా ఉంటుంది. ఇది వేరే ఏరియాస్లో చేసుకుంటారో లేదో తెలియదు, కానీ రాయలసీమలో మా ఊర్లో చేసుకుంటారు. అగైన్ రైస్. నౌ ఐఎమ్ మేకింగ్ రాగి సంగటి, రాగి ముద్ద, వాట్ ఎవర్ యూ కాల్. కొంచెం బౌల్లో కొంచెం అన్నం తీసుకొని, వేడి అన్నం, దాంట్లో కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడికించి, దాంట్లో కొంచెం శనగపిండి వేసి బాగా ఉడికియాలన్నమాట. బబుల్స్ వస్తున్నాయి చూడండి, అలా బబుల్స్ రావాలి. అగైన్ మనం కొంచెం వెరైటీగా ఎప్పుడు ట్రై చేస్తాం. సో కొంచెం స్టీమ్ చేసిన వాటిలో ఉప్పు కారం వేసి దాన్ని రవ్వలో వేసి పాన్ ఫ్రై చేసామన్నమాట. ఇక్కడ ముద్ద రెడీ అయిపోయింది, ఇక్కడ అది కూడా కూర కూడా రెడీ అయిపోయింది. టట్టడాయ్, ఇదే అండి నా ప్లేటింగ్. ముద్ద, బెండకాయ బజ్జీ. Sunshine, sunshine.